దైవ సహాయం చందమామ కథ. హిమాలయపు దిగువ కొండల్లో ఒక లోయ ఉండేది. ఆ లోయలో అనేక వేల ఏళ్లుగా ఒక కొండ జాతి నివసించేది. ఆ జాతి వాళ్ళు పశువులను పెంచి ధాన్యం పండించి జీవించేవాళ్ళు. అయితే రాను రాను ఆ లోయలో పంటలు పండించటము, పశువులను మేపటము కూడా చాలా కష్టమైంది. దానికి కారణమేమంటే, ఏటా కొండల మీద నుంచి చిన్న పెద్ద బండరాళ్ళు లోయలోకి దొర్లి వచ్చి పడుతూ ఉండేవి. వందల కొద్దీ ఏళ్లు గడిచేసరికి లోయ దాదాపు అంతా రాళ్లమయం అయిపోయింది. దీని ఫలితంగా పంటలు సన్నగిల్లాయి, పశువులు బక్కచిక్కాయి. ఆ లోయలో ఉండటం జాతి వాళ్లకు దుర్భరమైంది. జాతి యువకులు కొందరు తమలో తాము చర్చించుకుని తమ నాయకుడి వద్దకు వెళ్ళి, తాత, మనం చోటు మార్చకపోతే నామరూపాలు లేకుండా పోతాం. కడుపు నిండా తిండి మనకు లేదు, మన పశువులకు లేదు. ఈ లోయ వదిలి మరో చోటు చూసుకుందాం అన్నారు. వృద్ధ నాయకుడు వాళ్ళ కేసు విచారంగా చూసి, ఈ లోయ అనాదిగా మనదిరా. మన ముత్తాతలు వాళ్ళ ముత్తాతలు ఈ గడ్డిలోనే కలిసిపోయారా. ఇంకో చోటుకు పోతే మన బతుకు మారిపోతుంది, మనం మారిపోతాం అంటూ తాను చెప్పవలసిన మాటలు చెప్పాడు. మన బతుకులు బండపాలు చేసుకునే కన్నా మార్చుకోవటమే మేలు అన్నారు జాతి యువకులు. ఈ లోయ చచ్చింది, ఇందులో మనం బతకలేం అన్నారు కొందరు. ఈ లోయ చావలేదురా, నేను చూపిస్తారండి అంటూ వృద్ధ నాయకుడు యువకులకు ఒక వెడల్పైన బండని చూపి దాన్ని పొర్లించమన్నాడు. 10 మంది పట్టి ఆ బండను ఎత్తి పక్కకు తోశారు. దాని కింద నల్లని మట్టి ఉన్నది. ఆ మట్టి బంగారంరా, అందులో బంగారం పండుతుంది. రాళ్ళన్నిటి కింద ఇలాంటి మట్టే ఉన్నది అన్నాడు వృద్ధుడు. లోయ నిండా వేల కొద్దీ రాళ్ళునున్నాయి. వీటినన్నిటినీ ఎలా పొర్లిస్తాం, ఎక్కడికి దొర్లిస్తాం? నువ్వు మన కోసం ఇంకో చోటు చూడాల్సిందే అన్నారు యువకులు. సరే, మీరన్నట్టే కానివ్వండి. నేను మన గణదేవతను కొలిచి ఆవిడ ఆజ్ఞ ప్రకారం ఏదో ఒకటి చేస్తాను అన్నాడు వృద్ధ నాయకుడు. ఆ మన్నాడే ఆయన తన జాతి వాళ్ళందరినీ సభకు రమ్మని పిలిచాడు. ఆడ, మగ, బాల, వృద్ధ సభకు వచ్చారు. గణదేవత నిన్న రాత్రి నాకు కలలో కనిపించి చెప్పింది. మనం ఆ తల్లికి పెద్ద ఆలయం కట్టాలట. దాని చుట్టూ మనం ఇల్లు కట్టుకోవాలట. అప్పుడు కానీ మనకు మంచి రోజులు రావట అన్నాడు వృద్ధుడు. అందరికీ ఎక్కడ లేని ఉత్సాహమూ వచ్చింది. చిన్నపిల్లల దగ్గర నుంచి సహాయపడి ఆలయం కట్టడానికి రాళ్లు తెచ్చి ఒక చోట చేర్చారు. కొద్ది కాలంలోనే గుడి లేచింది. గర్భగుడి 6 నిలువలు ఎత్తున ఉండాలని వృద్ధుడు అన్నాడు. ఆ ఎత్తుకు రాళ్లు పేర్చి దాని మీద ఆలయం నిర్మించారు. తరువాత మరికొన్ని రాళ్లు తెచ్చి ఆలయం చుట్టూ ఇల్లు కట్టారు. ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి లోయలో 3 వంతుల నేల బయటపడింది. అది చాలా సారవంతమైన నేల. అందులో ఏ గింజ నాటినా మొక్క మనిషి ఎత్తు లేచి కొంకులు విరగ కాసింది. మట్టి అంతగా లోతులేని చోట్ల చక్కని పచ్చిక మొలిచింది. ఈ విధంగా మనుషులకు, పశువులకు ఏనాడు లేని ఆహారం లభించింది. ఆ బాలగోపాలం చాలా తృప్తి పొంది తమ గణదేవతకు కొలువులు చేసుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.